పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, లూకా 13:1. కొందరు దేవాలయంలో బలులు అర్పిస్తూ ఉంటే రోమా గవర్నర్ పిలాతు కొందరు మనుషుల్ని చంపించాడు. పిలాతు విషయంలో ఇది విలక్షణ సంఘటన. అనేక పర్యాయాలు తన శత్రువులనో లేక గొడవలు సృష్టించే వారినో పిలాతు చంపించడం మనం ఎరుగుదుము. ఒకానొక సందర్భంలో పిలాతు 1000 మందిని చంపించాడు. బహుశా దేవాలయంలో గొడవలు జరుగుతూ ఉండవచ్చు. పిలాతు తన సైన్యాన్ని పంపించాడు. వారు కొందరిని చంపారు. ఆ తర్వాత మరొక విషాదం చోటు చేసుకుంది. సిలోయంలో ఒక గోపురం కూలిపోయింది. ఫలితంగా 18 మంది చనిపోయారు. ప్రతి ఒక్కరూ ఈ విషయం చర్చించుకుంటూ ఉన్నారు. అందువలన యేసు ప్రభు ఈ సంఘటనను తన బోధలో ప్రస్తావించాడు. బాధలు అనుభవించడం ప్రత్యేక దుర్మార్గతకు సూచన కాదు. ఇలాంటి విషాద సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రజలు సాధారణంగా ఆలోచించేదేమంటే బాధలు అనుభవించే వ్యక్తి పరమ పాపి అయి ఉంటాడు, అందువలన ప్రత్యేకమైన శిక్ష వచ్చింది అని. యోబు స్నేహితుల భావన కూడా ఇదే. యోబు 4:7, 8:20, 22:4-5, యోహాను 9:1-2తో పోల్చండి. అయితే బాధలనేవి దుర్మార్గతకు సూచనలు కావు. ఎంతోమంది ఎలాంటి ఘోర పాపాలు చేయకపోయినప్పటికీ బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ యెరూషలేములోని సిలోయాము దగ్గర చనిపోయిన వ్యక్తులను గుర్తించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకలా జరిగిందో? వారేదైనా ఘోర పాపం చేసినందుక? అయినా వీరంతా ఇతరుల జీవితాల్లో జరిగిన దానిని చర్చించుకుంటున్నారు, కానీ తమ జీవితాల్లో కూడా అలాంటిది జరగవచ్చని భావించడమే లేదు. దేవుడు వారి విషయం ఏం చేస్తాడు? ఎలాంటి ఉపద్రవం తమ మీదికి ముంచుకొస్తుంది? వారు ఎలాంటి మచ్చలేని జీవితం జీవిస్తూ తమ మీదికి ఎలాంటి విపత్తు రాదులే అని ధీమాగా ఉండగలరా? ఇతరులు తమ పాపాలను బట్టి శిక్ష పొందటాన్ని గూర్చి యథేచ్ఛగా మాట్లాడతారు వీరు, కానీ తమ పాపానికి మాత్రం శిక్ష తప్పించుకుంటాం అని భావిస్తారు. ఇతరుల జీవితాల్లో జరిగే వాటికి భాష్యం చెప్తారు, కానీ తమ జీవితాల్లో జరిగే వాటికి చెప్పరు. ఇతరుల విషాదానికి ఇలాంటి వెర్రిమొర్రి వ్యాఖ్యానాలు చెప్పి వారి బాధను మరింత ఎక్కువ చేయవద్దు. ఆ వ్యక్తితో, కుటుంబంతో మీరు నీతిగా ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కాదు అని చెప్పొద్దు. యోబు ఆదరణకర్తల్లాగా మారవద్దు. ఒక వ్యక్తి తన పాపాన్ని బట్టి శిక్ష అనుభవిస్తున్నాడని నీవు చెప్తే అది పుండు మీద కారం చల్లడం లాంటిదే.